ఈ వీడియోలో కనిపిస్తున్నది కింగ్ ఫిష్ అని పిలుస్తారు దీన్ని. అయితే ఇది సుమారుగా ఒక 8 కేజీలు వెయిట్ తూగుతుంది. దీన్ని ఒక నలుగురు అయితే కలిపి కొనుక్కున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూసిన ఈ నలుగురు కలిపి ఆ చేపని 4,500 రూపాయలకి అయితే కొనుక్కున్నారు. అలాగే ఇది కూడా కింగ్ ఫిష్, ఇది వేరే చేప అనమాట. ఇది సుమారుగా 6 కేజీలు వెయిట్ ఉంటుంది. దీని ప్రైజ్ ఏమో 3,500 రూపాయలు చెప్తున్నారు. ఎక్స్ట్రా దళారు కూడా 300 రూపాయలు కట్టమని చెప్తున్నారు. దళారు అంటే వాళ్ళు అమ్మి పెట్టినందుకు వాళ్ళు తీసుకునే కమిషన్ అనమాట. అంటే దాని ప్రైజ్ 3,800 రూపాయలు చెప్తున్నారు. కానీ ఈ చేపను తీసుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఇది బాగా ఎక్స్పెన్సివ్ చేపల్లో ఇది కూడా ఒకటి మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న చేపలు ఉన్నాయి కదా, ఇవి ఒక కస్టమర్ తీసుకున్నారు. అయితే ఆ కస్టమర్తో ఒకసారి మాట్లాడి అవి ఏ చేపలు వాటి ప్రైస్ కూడా మనం ఒకసారి కనుక్కుందాం. ఎంత తీసుకున్నాం సార్ చేపలు? ఇవన్నీ 3 వరకు తీసుకున్నాం. ఏ చేపలు అండి? సాల్మన్ అంటారు. సాల్మన్, మగధీర. ఓకే. ఎన్ని కేజీలు వస్తాయి సుమారుగా? ఇంకా చిన్న సైజ్ అయితే కేజీ పావు, కేజీన్నర రావచ్చు. పెద్దది అయితే 2 కేజీలు, 20 కేజీలు. అది పోయిందమ్మా. అక్కడ కనిపిస్తున్న చేపల్లో ఒక చేప అయితే కొంచెం పాడైంది, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. అలాగే ఈ పక్కన కనిపిస్తున్నవి అపోలో ఫిష్. అలాగే ఈ మీ చేతితో పట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్క చేప ఆమె 200 రూపాయల ప్రైస్కి అయితే అమ్ముతుంది. అలాగే ఇక్కడ ఒక లేడీ 2 చేపలు అయితే తీసుకున్నారు. కానీ ఆమె 2 చేపలకి 200 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఆమె 400 రూపాయలు అడిగారు. అందువలన అందరికీ బేరం సెట్ అవ్వక ఆమె ఆ చేపని వదిలేసి అయితే వెళ్ళిపోయింది. అలాగే ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఆమె చేతితో పట్టుకుంది, అవి పార్లని పేస్తారు వాటిని. అలాగే ఈ సైడ్ వివిధ రకాల చేపలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. సాల్మన్, చిలక చేపలను పిలుస్తారు. చూడడానికి అయితే కొంచెం కలర్ఫుల్గా చాలా అందంగా అయితే ఉంటుంది. ఆ పక్కన కింగ్ ఫిష్, అలాగే పారలు, ఆ పక్కన కింగ్ ఫిష్, ఈ విధంగా అనేక రకాల చేపలు అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆ ముందు కనిపిస్తున్నవి బ్రౌన్ ఫ్రాన్స్, అలాగే కింద ఉన్నాయి కదా అవి పసుపు పారలు. అలాగే అక్కడ కనిపిస్తున్న చిన్న చేపలని 1 డే బోటింగ్లో పడ్డ చేపలు. అంటే ఉదయాన్నే వాళ్ళు 4 గంటలకు వేటకు బయలుదేరి మధ్యాహ్నం 3 కల్లా తిరిగి వస్తారు కదా, ఆ చేపలని ఇప్పుడు ఇక్కడ తెచ్చి వాళ్ళు కొలన ప్రైస్కి అయితే అమ్ముతూ ఉంటారు. విన్నారు కదా, ఆ చేపనైతే ఆమె 500 రూపాయలు చెప్పింది. ఆమె అడగడం 250 రూపాయలకి అయితే అడిగారు. అలాగే ఇక్కడ ఈ చేపను నొక్కి చూస్తున్నారు కదా, కొంచెం ఫ్రెష్గా ఉందో లేదో అని చెప్పి చెక్ చేస్తున్నారు. అతను నొక్కినప్పుడు మనకి కొంచెం గట్టిగా తగిలితే కొంచెం బాగున్నట్టు, మరీ మెత్తగా తగిలి కమిలిపోయినట్టుగా ఉంటే చేప పాడైనట్టుగా కొంచెం మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న చేపలు ఉన్నాయి కదా, ఇవన్నీ 1 డే బోటింగ్లో పడ్డ చేపలు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న చేపలతో పాటుగా అక్కడ ఎదురుగా కనిపిస్తున్న కొన్ని చేపలు ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడే వేలంలో పెట్టి అమ్మేశారు. సుమారుగా ఒక 600 ప్రైజ్ రేంజ్లో ఆ చేపలన్నింటిని అమ్మేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని చేపలు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ చేపలు కూడా బేరం జరుగుతుంది. ఈ చేపలన్నింటినీ, బాస్కెట్లో ఉన్న చేపలన్నింటినీ 500 రూపాయల ప్రైజ్ అయితే చెప్పారు. అలాగే కొంతమంది బేరం ఆడుకొని వాటిని సుమారుగా 500 నుంచి 600 ప్రైజ్ రేంజ్లో వాటిని అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఈ బాస్కెట్ ఉన్న చేపలకి అయితే కొంచెం బేరం జరుగుతుంది. ఒకసారి అది మనం విందాం. అక్కడ కనిపిస్తున్న చేపలన్నిటికీ ఇప్పుడు వేలం జరిగింది చూసారు కదా, వాటన్నిటికీ 1100 ప్లస్ 100 రూపాయల దళారు అయితే అవి వేలం పట్ల వెళ్ళిపోయాయి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వివిధ రకాల చేపలన్నింటినీ కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న చేపలన్నీ 1 డే బోటింగ్లో కాకుండా నార్మల్గా ఒకసారి వేటకి వెళ్తే 10 రోజులు 2 వారాలు ఇలా వేటకి వెళ్తారు కదా, ఆ బోట్లో పడ్డ చేపలని. అలాగే ఇక్కడ కనిపిస్తున్న చిన్న చేపలని ఇవైతే 1 డే బోటింగ్లో పడ్డ చేపలు. చాలా మంది మీకు డబ్బులు పంపిస్తాం, మాకు చేపలు అయితే పంపించండి అని చెప్పి అడుగుతున్నారు. అందుకని ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తితో మనం మాట్లాడడం జరిగింది. అతను పంపిస్తామని చెప్పారు. అయితే అతను మీకు చెప్పిన ప్రైజ్ మీకు కుదిరితే, మీకు నచ్చితే అతని దగ్గర మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు అతని యొక్క ఫోన్ నెంబర్ అయితే చెప్తున్నారు మనకి, ఒకసారి మీరు విని మీకు నచ్చితే చేపలు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 9398421442. ఓకే, కొంచెం ఏం చేపలు ఉన్నాయి కూడా చెప్తే మన వాళ్ళకి చెప్తే అడుగుతారా? వంజరాలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, రెయ్యలు ఉన్నాయి, అలలోలు ఉన్నాయి, కానగడలు ఉన్నాయి, వరుసలు ఉన్నాయి. ఓల్ ఐటమ్ ఏది కావాలని పంపిస్తాయి. ఓకే, అపోలో ఫిష్ ఉంది, సార్లు ఉన్నాయి, ఏది కావాలని పంపిస్తాయి. ఓకే, మీ పేరు బ్రో? పవన్.
అలాగే ఇక్కడ కనిపిస్తున్న చేప ఉంది కదా, ఇది టోనా ఫిష్ అని పిలుస్తారు ఈ చేపని. అయితే దీంట్లో మీట్ ఎక్కువ ఉంటుంది, బోన్ చాలా తక్కువ ఉంటుంది. ప్రైస్ కూడా కింగ్ ఫిష్ కొంచెం ఇలాంటి పెద్ద పెద్ద చేపలతో కంపేర్ చేసినప్పుడు ప్రైస్ కూడా మనకి కొంచెం డీసెంట్గా ఉంటుంది. ఎంత కూడా ప్రైజ్ ఎంత? డబ్బులు బోటలు అమ్మితే ఎంత పడుతుంది అది? 10,000. నా 1000 ఈ చేపని వాళ్ళు కొనలేదు, వాళ్ళైతే వేటకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఈ చేపని వాళ్ళు చేయించుకుంటున్నారు. అయితే ప్రైజ్ అడిగితే అతను 1000 రూపాయలు చెప్పారు కదా, కానీ ఈ చేప అంత ప్రైజ్ ఉండదు. దీని ప్రైజ్ సుమారుగా 500 ఆ రేంజ్లో ఉంటుంది ఈ చేప ప్రైజ్. ఈ బాస్కెట్లో ఉన్న ఈ పీతలన్నిటికీ ఆమె 500 రూపాయల ప్రైజ్ అయితే చెప్తున్నారు. అయితే ఇవి ఇంకా బ్రతికే ఉన్నాయి. ఇవన్నీ వన్ డే బోటింగ్లో పడ్డ పీతలు అవడంతో అప్పుడే వేటకి వెళ్ళి తిరిగి వచ్చిన బోట్ల నుంచి తీసిన పీతలు కాబట్టి ఇంకా బ్రతికే ఉన్నాయి. చూసారు కదా, అవి ఇంకా మనకి కదులుతూ కనిపిస్తున్నాయి. ఇవైతే బాస్కెట్ మనకి 500 రూపాయల ప్రైజ్ అయితే చెప్తున్నారు. అలాగే చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ మనకి లైవ్గా అయితే దొరుకుతాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పీతలన్నీ ఇంకా బ్రతికే ఉన్నాయి. ఇవన్నీ వన్ డే బోటింగ్తో పడడం వల్ల ఇవన్నీ ఇంకా చాలా లైవ్గా ఉన్నాయి. చూసారు కదా, ఇంకా కదులుతూనే ఉన్నాయి. అలాగే ఈ పక్కన కనిపిస్తున్నవన్నీ బ్రౌన్ ఫ్రాన్స్, చూడడానికి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ విధంగా వివిధ రకాల చేపలని ఈ ఏరియాలో మనకి అమ్ముతూ కనిపిస్తుంటారు. ఇక్కడ కనిపిస్తున్న లేడీస్ అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ వేటకి వెళ్ళి తిరిగి వచ్చిన బోట్ల నుంచి వీళ్ళు తీసుకొని వాళ్ళు కొంత పే చేసుకుని వాళ్ళు ఇక్కడ వ్యాపారం అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఆమె తలపైన పీతలను పట్టుకుంటూ వస్తున్నారు కదా, వాటి యొక్క ప్రైజ్ ఆమె 500 రూపాయలు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది లేడీస్ ఈ విధంగా రొయ్యలు నీట్గా చేస్తున్నారు కదా, కస్టమర్లు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు నీట్గా చేసేసి మళ్ళీ తిరిగి వస్తారనమాట. అలాగే ఈ సైడ్ని కూడా కొంతమంది రొయ్యలను అయితే అమ్ముతూ ఉన్నారు. ఈ విధంగా మనకి వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో అనేక రకాల చేపలని మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూసారు కదా, వీటిని కుమ్ముకోనం అని పిలుస్తారు ఈ చేపలను. అయితే ఇవి కొంచెం క్వాలిటీ అంతగా బాగోలేవు, కొంచెం పాడైనట్టుగా కనిపిస్తున్నాయి. వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా చేసేసి ఇవి పాడైపోయినాయి కాబట్టి వీటిని మొత్తం వేరే వాటికి ఆహారంగా అయితే వీటిని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం బాగున్న వాటిని అయితే వీళ్ళు నీట్గా కట్ చేసి 10 kgs 15 kgs ఈ రేంజ్లో పీసులు కటింగ్ చేసి బయటకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ చేపలు అయితే పనికిరావు, ఈ ఆల్రెడీ పాడైపోయిన చేపలు. వీటిని వేరే వాటికి ఆహారంగా అయితే వీటిని పట్టుకెళ్తూ ఉంటారు. అలాగే కొంచెం ముందుకు చూసాం కదా, ఇక్కడ కొంచెం ముందుకు చూస్తే అక్కడ కనిపిస్తుందంతా డ్రై ఫిష్ మార్కెట్ అనమాట, ఎండి చేపల మార్కెట్. అక్కడ కుప్పలుగా వేసేసి కనిపిస్తున్నాయి కదా, వాటన్నిటికీ వేలంపాట అయితే జరుగుతుంది. మన ఛానల్లో వాటన్నిటికి సంబంధించి వేలంపాటి వీడియోలు చాలా ఉన్నాయి, అది ఒకసారి మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. అదేవిధంగా ఎవరికైనా ఈ విధంగా ఎండి చేపలు కావాలనుకుంటే మన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం పంపిస్తాం ఎండి చేపలు అయితే. అలాగే బొచ్చు చేపలు కావాలంటే ఆల్రెడీ ఇందాక మనం ఒక అతను అడిగాం కదా, అతనికి ఫోన్ చేసి మీరు అడిగితే అతను పంపిస్తారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్నవి వీటిని జల్లలని పిలుస్తారు. ఇవి సుమారుగా ఒక్కొక్క చేప వాళ్ళు 200 రూపాయల ప్రైజ్ అయితే చెప్తున్నారు. కాకపోతే అందులో కొంచెం బోన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి మిగతా చేపలతో కంపేర్ చేసినప్పుడు. ఈ విధంగా వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో మనకి అనేక రకాల చేపలు అయితే మనకు అందుబాటులో ఉంటూ ఉంటాయి. అలాగే ఇక్కడే అమ్ముతూ ఉంటారు. ఆ సైడ్ మనం చూసినట్టుగైతే చాలా బోట్లు అయితే వేటకి వెళ్ళి తిరిగి వచ్చిన బోట్లన్నీ అక్కడ మనకి నిలపడం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి బోటు పైన కామన్గా మనకి ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి. వేటకి వెళ్ళి తిరిగి వచ్చిన వారు వాళ్ళు తెచ్చిన చేపలన్నింటినీ ఇక్కడ తీసుకొచ్చి అమ్మటం, వీళ్ళు మళ్ళీ అక్కడ కొనుక్కొని వాళ్ళు మళ్ళీ ఈ ఫిషింగ్ హార్బర్లో అమ్మటం, వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడి నుంచి కొనుక్కొని బయటికి ఎక్స్పోర్ట్ చేయడం, ఈ విధంగా పెద్ద మొత్తంలో ఇక్కడైతే మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరింత ఫిషింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.